నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల తర్వాత సోనార్ బంగ్లాకు పునర్వైభవం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బ్రిటన్ పౌరులకు డిజిటల్ ఐడి కార్డులు, ప్రధాని స్టార్మర్. పాక్ భారత్ యుద్ధాన్ని ట్రంప్ ఆపారు. అమెరికా అధ్యక్షుడిపై పాక్ ప్రధాని షహబాజ్ ప్రశంసలు. అండమాన్ దీవుల్లో నేచురల్ గ్యాస్, కేంద్ర మంత్రి సంచలన ప్రకటన. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బ్రిటన్ పౌరులకు త్వరలో డిజిటల్ ఐడి కార్డులు రానున్నాయి. ప్రభుత్వ సేవలు పొందేందుకు, ఉద్యోగాలు సంపాదించేందుకు కూడా ఈ కార్డులు తప్పనిసరి కానున్నాయి. బ్రిటన్ పౌరులతో పాటు దేశంలో శాశ్వత నివాస అర్హత పొందిన విదేశీయులకు కూడా ఈ డిజిటల్ ఐడి కార్డులు అందజేస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. ఈ కార్డుల వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదని పేర్కొన్నారు. పౌరులు భౌతికమైన కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని, స్మార్ట్ ఫోన్ లేని పౌరులు కూడా ఈ కార్డును అవసరమైన చోట వాడుకోవచ్చని వివరించారు. ఇంధన రంగంలో ఇండియాకు మరింత బూస్ట్ ఇచ్చే విషయం వెలుగు చూస్తుంది. అండమాన్ బేసిన్లో కొత్త సహజ వాయువు నిల్వలు కనుగొన్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోషల్ మీడియాలో ఒక పోస్ట్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది భారత్ ఇంధన స్వావలంబనను బలోపేతం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సముద్ర మంథన్ మిషన్ లక్ష్యం కూడా ఇదే. మయన్మార్, ఇండోనేషియా మాదిరిగానే అండమాన్ బేసిన్ మనకు సహజ వనరుగా ఉండనుంది. న్యూయార్క్, ఇస్లామాబాద్, ఐరాస ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కృషి చేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే 50 సార్లు గొప్పలు చెప్పుకోగా, ఇక దీనికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా తోడయ్యారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు వెళ్లిన షహబాజ్ కాల్పుల విరమణపై ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు ఆయనతో భేటీ తర్వాత ఐరాస సమావేశంలోనూ వత్తాసు పలికారు. పాక్ భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు ట్రంప్ తీసుకున్న సాహసోపేత నాయకత్వ చొరవ ప్రశంసనీయం. ఆయన చర్యతో దక్షిణాసియాలో పెద్ద ముప్పు తప్పింది. ప్రపంచవ్యాప్తంగా పలు వివాదాల ముగింపునకు నిజాయితీగా కృషి చేస్తున్న ట్రంప్ శాంతి కాముకుడు అని షహబాజ్ పేర్కొన్నట్టు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రం కోల్పోయిన సోనార్ బంగ్లా పునర్వైభవాన్ని సాకారం చేయాలని దుర్గామాతను కోరుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాష్ట్రం మరోసారి సురక్షితంగా, సుసంపన్నంగా మారాలని, నోబెల్ గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ కళ సాకారం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్తర కోల్కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్లో ఏర్పాటైన దుర్గా పూజ మండపాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రంగురంగుల రంగవల్లికలతో అలరారుతున్న దేవాలయ ప్రాంగణం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సత్యమ్మదేవి, లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. గ్రామదేవత సత్యమ్మ దీనిని ప్రత్యేక పూలతో అలంకరించింది. ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో లలితాదేవి అలంకరణలో ఉన్న గ్రామదేవతను భక్తులు దర్శించుకున్నారు. సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థం వచ్చిన సత్యమ్మని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వేడుకల సందర్భంలో మహిళలు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని ఉత్సాహంగా దేవాలయ ప్రాంగణంలో రంగవల్లికలు వేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 27 నుండి నేటి శనివారం జరగబోయే హియరింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నక్కపల్లి మండలంలోని అమలాపురం సమీపంలో వేదికను సిద్ధం చేసి ప్రజల కోసం కుర్చీలు, శామ్యానాలు, టెంట్లు ఏర్పాట్లు చేశారు. ప్రజాభిప్రాయం సేకరణ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరు కానున్న ప్రజల రాకపోకలకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టు అధికారులు వెల్లడించారు.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు మరింత కఠినతరం చేస్తున్నారు. నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు స్వయంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా అదనపు ఎస్పీ దేవప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నక్కపల్లి చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, అప్పలరాజు, పాయకరావుపేట నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. మరోపక్క మిట్టల్ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ, సెక్యూరిటీ వింగ్ కిషోర్ తదితరులు సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 27/9/2025 సంవత్సరం నక్కపల్లి మండలం తమ్మాయిపేట వద్ద ఏఎంఎన్ఎస్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పబ్లిక్ హియరింగ్ రేపు జరుగుతుంది. దానికి సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ ఐపీఎస్ గారు సూచనల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు అంతా కూడా అడిషనల్ స్పీసీ దేవప్రసాద్ గారు సూపర్వైజ్ చేస్తున్నారు. దానికి ఒక 3 డిఎస్పీలు, అట్లాగే 10 మంది ఇన్స్పెక్టర్స్, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ అంతా కలిపి ఆల్మోస్ట్ 400 వరకు పోస్ట్ని సార్ ఇచ్చారు. దాన్ని ప్రాపర్గా బందోబస్తు వేయడం జరిగింది. రేపు మార్నింగ్ 10 o'clock నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ బందోబస్తు ఉంటుంది. ఎక్కడికక్కడ కట్ ఆఫ్ పాయింట్స్, అట్లాగే డయాస్ దగ్గర గ్యాలరీస్లోని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి గాను ఏర్పాటు జరిగింది. సర్విలెన్స్ కూడా ఉంది, సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అంతా కూడాను కవర్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మాకు అనకాపల్లి మెయిన్ కంట్రోల్లో కూడా వాక్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అందరూ వచ్చి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాము. రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ఇవ్వడానికి, వాళ్ళ తాలూకా ఒపీనియన్ చెప్పడానికి ఏర్పాటు అంతా కూడా చేయడం జరుగుతుంది. సుమారు ఎంతమంది రావడానికి అవకాశం ఉంది? సుమారుగా ఒక ఏర్పాట్లు అయితే సిట్టింగ్ అయితే వాళ్ళు ఒక 2800 మెంబర్స్కి సిట్టింగ్ వేశారండి. ఎక్స్ట్రా వచ్చినా సరే చైర్స్ అవి వేసుకోవడానికి వాళ్ళంతా సిద్ధంగానే ఉన్నారు. ఇది ప్రధానంగా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ఏపీఐఏసీ నుండి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరూ కూడా వస్తున్నారండి, ఆఫీసర్స్ అంతా కూడా వస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అట్లాగే మిగతా ఆఫీషియల్స్ అంతా కూడా వస్తున్నారండి. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ జగన్మాత ఈశ్వరీదేవి శరణవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ ఈశ్వరీదేవి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సుబ్బరాయుడు స్వాముల వారి ఆధ్వర్యంలో ఉదయం నుండే గణపతి పూజ, కుంకుమార్చన పూజ, పంచామృత అభిషేకం, నవగ్రహ శాంతి పూజ, నవరాత్రి హోమములు, అలాగే శ్రీ లలితాదేవికి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఉదయం నుండే అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను అందజేశారు. आवाहिता श्री महालक्ष्मी देवी नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके शिवे नारायणी नमोस्तुते। श्री महालक्ष्मी देवी नमः। आनंदिके मंगल कर्पूर नीराजमणि सुंदरजयामि नीराजनानंतरं शुद्धाजमणीयं समर्पयामि। అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం లింగంపేట పంచాయతీ బుచ్చంపేట గ్రామానికి చెందిన బొడ్డు శేఖర్ ఆధ్వర్యంలో దళిత వాడకు చెందిన పలువురు దళిత కుటుంబాలు జనసేన పార్టీలో శనివారం చేరాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు. వారు అన్నమయ్య జిల్లాలో పోగొట్టుకున్న తప్పిపోయిన 610 స్మార్ట్ ఫోన్లను, ఒక ల్యాప్టాప్, ఒక ట్యాబ్లను రికవరీ చేశారు. ఇక అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కుసుబ్బిల్లి తెలిపారు. గత 3 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోందని, ఇప్పటి వరకు జిల్లాలో 2237 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని వారు తెలియజేశారు. దశలవారీగా బాధితులకు వారి మొబైల్ ఫోన్లను అందించడం జరుగుతోందని, 8వ దశలో 1,50,00,000 విలువ చేసే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను రికవరీ చేసి
ఇక రికవరీ బాధితులకు అందజేయడం జరుగుతోందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వెంటనే తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో కానీ జిల్లా పోలీస్ కార్యాలయంలో కానీ తప్పిపోయిన ఫోన్ వివరాలు అందించాలని, అలాగే పోయిన ఫోన్లో IMEI నెంబర్ టెంపర్ చేసిన సిమ్ కార్డు మార్చినా వాటిని కనుగొనడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఫోన్ రికవరీ సంబంధించి లాస్ట్ మొబైల్స్ అన్నీ కూడాను ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి టెక్నికల్ అనాలిసిస్ వింగ్ అని దీనికి పేరు పెట్టి లాస్ట్ 3 years నుండి కూడా ఎక్స్టెన్సివ్గా లాస్ట్ మొబైల్ ఫోన్స్ రికవరీ సంబంధించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇది 8th ఫేజ్లో టోటల్ 610 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్తో పాటు ఒక ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ కలిపి 1,50 లక్షలు ఉంటుందండి. అండ్ ఓవరాల్ లాస్ట్ 2 to 3 yearsలో పెట్టిన ఎఫర్ట్స్ ప్రకారం మనకి 2,237 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. అండ్ ఎఫర్ట్స్ కూడా ఫర్దర్ కంటిన్యూ చేస్తాము. అండ్ ప్రజలకి నా తరఫున విజ్ఞప్తి అండి, ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఇమీడియట్గా అక్కడున్న లోకల్ స్టేషన్కి కానీ లేదంటే SP ఆఫీస్కి వచ్చి మన మొబైల్ ఫోన్ రికవరీ టీమ్ ఉన్నది TAC. ఆ TACలో వన్ ఇన్స్పెక్టర్ అండ్ RI ఉన్నారు. వాళ్ళకి ఇమీడియట్గా కంప్లైంట్ అండ్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ ఎక్కడెక్కడ పోయింది అండ్ వాళ్ళ IMEI డీటెయిల్స్, సిమ్ కార్డ్ డీటెయిల్స్, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే CIR పోర్టల్లో మొబైల్ ఫోన్ థెఫ్ట్ ఆర్ లాస్ట్ ఫోన్స్ అనేటివి కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ దానిలో తీసి సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసినా, IMEI నెంబర్ ట్యాంపర్ చేసినా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి షేర్ అవుతాయి. వెంటనే వాళ్ళని పట్టుకొని మొబైల్ ఫోన్ అనేది రికవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే సందర్భంగా TAC టీమ్ని అందరినీ కూడా, మా పోలీస్ శాఖ అందరినీ కూడా ఇందులో ఎఫర్ట్స్ పెట్టి 610 మొబైల్స్ ఈ విడతలో రికవర్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. పక్క జిల్లాలు మన జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి వాళ్ళు రికవర్ చేయడం జరిగిందండి. లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టారు. UP, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు కూడా పోయి రికవర్ చేస్తున్నారు. అండ్ ప్రజల దగ్గర నుండి ఈవెన్ సింగిల్ రూపీ డిమాండ్ చేయకుండా ఇన్ని ఎఫర్ట్స్ వాలంటరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఓన్ మనీ పెట్టుకొని మేము రికవర్ చేయడం జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు దీని గురించి ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేసి ఎవరైనా లాస్ట్ మొబైల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్ శాఖ వరకు వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఇదే సందర్భంగా సైబర్ క్రైమ్ పరంగా ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్కి కానీ లేదంటే OTP ఫ్రాడ్స్, మనీ రిలేటెడ్ ఏదైనా ట్రాన్స్ఫర్ అయింది, APK ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఏదైనా అయితే ఇమీడియట్గా 1930 పోర్టల్కి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదర్వైజ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే దాన్ని మేము టేకప్ చేసి మనీ ఫ్రీజ్ చేయించి అండ్ అక్యూజ్ని కూడా పట్టుకొని అండ్ వాళ్ళ మనీ రికవర్ చేసే విధంగా మేము కృషి చేస్తామండి. థ్యాంక్ యూ. కుత్బుల్లాపూర్, బహదూర్పల్లిలో విధి నిర్వహణలో ఉన్న దుండిగల్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై బహదూర్పల్లి రహదారిపై చాయ్ కెఫే యజమాని శ్యామ్ దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ రోడ్డుపై మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై చెత్త వేయొద్దు అని చెప్పినందుకు దుండిగల్ మున్సిపల్ కార్మికులు దుడ్డు సురేందర్, దుడ్డు బాలమణి, కొమ్ము వెంకటమ్మలపై షాయి కెఫే యజమాని శ్యామ్ దాడికి పాల్పడ్డాడు. ఇక దుండిగల్ పోలీసులకు మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. గండిపేట చెరువు గేట్లను ఎత్తివేయడం, వరద నీటిని మూసీ నదిలా వదిలేయడంతో 20 ఫీట్ల ఎత్తులో నుండి మూసి వరద నీరు ప్రవహించడంతో ఇక పురాణాపూల్ హిందూ శ్మశాన వాటికలోని 12 శ్మశాన ఘాట్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇక ఈ శ్మశాన వాటిక మూసీ నది ఒడ్డున ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. శవాల కోసం కాల్చడానికి సిద్ధంగా ఉన్న కట్టెలు, ఆయిల్, ఇతర సామాగ్రి పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అంతేకాకుండా శవాలను తరలించే అంతిమయాత్ర వాహనాలు సైతం పూర్తిగా నీట మునిగాయి.
ఒక వాహనం అయితే మూసీ నది ఉధృతికి కొట్టుకుపోయిందని శ్మశాన వాటిక నిర్వాహకులు తెలుపుతున్నారు. पानी भरा था तो ऐसा में ऊँची से हनुमान जी के मंदिर पूरी दिखी गेला तो 7-8 फीट नीचे मंदिर हेटे जाने बाद दीवार ऊँची थी. अगर होशियारी से तीर ना तो बचत होना है. तीर ना होगा तो भेज कर अगर होशियारी से तीर कर तो भावना हिसाब में किनारा में चला तीरता था किनारा में चल लेना. या नाश्ता భారీ వర్షాలపై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. మూసీ ఉధృతిపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. మూసీ వరద ఉధృతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ శ్రీ విజయదుర్గ మాతా దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలోని జగన్మాతను దర్శించుకొని భక్తులు పారవశ్యంలో మునిగి తేలారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాతా మైదానంలో విజయదుర్గ 2005లో వెలిచింది. జరిగిన అనుకున్న కోరికలను తీరుతాయి కాబట్టి ఇక్కడ భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఇది సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా మెరుగుగా డెవలప్ అవుతుంది.
అనుకున్న కోరికలన్నీ తీరుతుంటాయి. మొక్కిన వారికి మొక్కలు ఏది అనుకుంటే అది తీరుతున్నాయి కాబట్టి చాలామంది వస్తున్నారు ఇక్కడ. బోనాలు కానీ బతుకమ్మ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు టెంపుల్లో. నవరాత్రులు కాక వేరే ఏ పండుగ వచ్చినా కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తున్నారు సెలబ్రేషన్స్. భవాని కొన్ని సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నాం మేము. కొన్ని సంవత్సరాలుగా అనేక పూజలు, వ్రతాలు, కుంకుమార్చన, ప్రతిరోజు పొద్దున సాయంత్రం అమ్మవారి ఊరేగింపు. ఈ అమ్మవారు ప్రతిరోజు నిజంగానే కొలువై ఉన్నట్టు మనసులోకి వస్తుంది. ఆ భావన చెప్పలేను అసలు. నేనైతే ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చి ప్రతిసారి నవరాత్రి వేడుకలలో అందరితో పాల్గొని హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాను. అమ్మవారి అందరి కోరికలు తీర్చాలి, ఎప్పుడు మా మీద హైదరాబాద్ వాళ్ళందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల తర్వాత సోనార్ బంగ్లాకు పునర్వైభవం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బ్రిటన్ పౌరులకు డిజిటల్ ఐడి కార్డులు, ప్రధాని స్టార్మర్. పాక్ భారత్ యుద్ధాన్ని ట్రంప్ ఆపారు, అమెరికా అధ్యక్షుడిపై పాక్ ప్రధాని షహబాజ్ ప్రశంసలు. అండమాన్ దీవుల్లో నేచురల్ గ్యాస్, కేంద్ర మంత్రి సంచలన ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.